అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వాం శృతిశిరసిద్ధ మధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజినిగలితాం యా బలాత్కృత్య భుంక్తే గోధా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇవాళ మనం తిరుప్పావైలోని మొదటి పాసురాన్ని చక్కగా అనుసంధానం చేసుకుందాం. దాని యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. అమ్మవారైన ఆండాళ్ దేవి ఏ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించింది, దాని వైశిష్ట్యమేమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్హళ తింగల్ మతి நிறைந்த நல்நாளாள் நீராட பொதுவீர பொதுமினோ நேரிலையீர் ஷீர்மல்கும் ஆய்ப்பாடி ஷேல்வச்சிறுமீர்கால் கூர்வேல் கோடுந்தோலிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச்சங்கன் கதிரமதியம்போள் முகத்தான் நாராயணனே நமக்கை பறைத்தருவான் பாரோர் புகழிப்படிந்தே లోరెంబావాయ్. మార్హళి తింగళ్ అంటే ఏదైనా ఒక మంచి పని చేసే ముందు మంచి కాలం కూడా మనకు ఎదురొస్తుంది కదా. మార్గళి భగవంతుని ఆరాధించాలి అని సంకల్పించినంత మాత్రాననే మాసంలో మార్గళి మాసము ఆరంభమైందట. మది నిరైంద్ నల్నాలాల్, ఇదిగో మది నిండా నిన్నే నింపుకొని ఆరాధించడం అనేది ప్రారంభిస్తున్నాను. నీరాడు పొదువీర్ పొదిమునో నేరిలయీర్, ఇదిగో మంచి స్నానాన్ని ఆచరిస్తున్నాం. అది ఎట్లాంటి స్నానము అంటే జ్ఞానం అనే స్నానం అది. కాబట్టి ఆ జ్ఞాన స్నానాన్ని ఆచరిస్తే ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం పొందగలుగుతాం. నారాయణ నమక్కై పరైతరువాన్ అంటున్నారు. పరై అంటే ఒక వాద్యం, ఆ గోపికలకు అత్యంత ప్రీతికరమైన వాద్యం అది, సకల సృష్టి అనుసంధాన వాద్యం అది. మరి ఆ పిలనగ్రోవి పరై అనే వాద్యంగా మరి కీర్తింపబడుతోంది. పూర్వంలో రుక్మిణీదేవి మరి ఆ కృష్ణ పరమాత్మను అడిగిందట, స్వామి మరి ఇంతమంది భార్యల దగ్గర కంటే, ఇంతమంది భక్తుల దగ్గర కంటే ఈ యొక్క వాద్యము ఏ పుణ్యం చేసుకుంది, అసలు ఇందులో ఏముంది, ఎప్పుడు దీన్నే పట్టుకొని నువ్వు ప్రయాణిస్తావే ఈ పిలనగ్రోవిని అని అడిగిందట. ఆ పిలనగ్రోవి మరి పడుకోగానే, స్వామి పడుకోగానే రుక్మిణీదేవి లేచి, పిలనగ్రోవి నువ్వేం పుణ్యం చేసుకున్నావు అన్నదట. ఏమీ లేదు, ఎప్పుడు ప్రశాంత వదనంతో భగవంతుని మాత్రమే స్మరిస్తూ ఉంటాను, నాలో ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి ఏ కల్మషము లేదు, ఎలాంటి అనుకూలత లేదు, సంతోషము లేదు. నాలో ఉన్నదంతా భగవంతుని యొక్క యోగ ధ్యానం మాత్రమే ఉంది. అందువల్లే నేను భగవంతునికి ప్రీతి పాత్రం అయిపోయాను అందట. కాబట్టి మంచి యోగ్యులైనటువంటి వ్యక్తులకు యోగ్యమైనటువంటి కాలము ఎదురొస్తుంది. అలాగే ఆ భగవంతుడే తానై వారికి అనేక రకాల పనులను చేయించే ఒక యోగ్యతతో ముందుకు సాగుతాడు. కాబట్టి ఈ మార్గళి మాసంలో మనమంతా ఈ సంకల్పం చేస్తే ఆ భగవంతుడు కూడా మనకు తోడై నిలుచొని అన్ని కార్యాదులందు విజయం సాధించగలిగే ఒక గొప్ప శక్తిని మనకు ప్రసాదిస్తాడట. ఈ యొక్క దివ్యమైన పాసురం ద్వారా అమ్మ మనకు తెలియజేస్తోంది.